మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఒక బిగ్ గెలట్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. వల్లభనేని వంశీకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. గత ప్రభుత్వ హయాంలో ఈయనేవో కొన్ని తప్పులు చేశాను ఆరోపించి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం మన అందరికీ తెలిసింది. ఇలాంటి క్రమంలో ఈయన్ని అరెస్ట్ చేశారు, తర్వాత బెయిల్స్ వచ్చే, నెక్స్ట్ ఇంకో అరెస్ట్లు, ఇలా రకరకాలుగా ఈయన గత కొన్ని రోజులుగా జైలు జీవితం అనుభవిస్తున్నారు. కానీ శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు. మెరుగైన వైద్యం అందించాలని నిన్న ఈయన తరపున న్యాయవాది పీలేయడంతో హైకోర్టు అయితే మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది జూన్ 6 వరకు. తక్షణమే ఇన్ని విడుదల చేయాలని, మెరుగైన వైద్యం కోసం ఆయనకి వైద్యం అందించాలని హైకోర్టు కూడా తెలిపింది. కానీ జైలు అధికారులు మాత్రం మాకు ఎటువంటి కాపీ అందలేదు, ఆ కాపీ అందాకనే మేము రిలీజ్ చేస్తామని వాళ్ళైతే తెలుపుతున్నారు. అసలు వల్లభనేని వంశీ గారికి ఏమైంది చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారికి ఎందుకు ఏమైనా అనారోగ్య సమస్య ఉందా, అసలు ఎందుకు ఇలా అయిపోయారు మనిషి అని చాలా మంది ప్రజలైతే తెగ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో గత కొన్ని రోజులుగా ఈయన ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో రకరకాల జైళ్ళు తిప్పుతూ, గత కేసుల్లో కొన్ని కేసుల్లో ఆయన్ని ముద్దాయిగా పెడుతూ, బెయిల్ వచ్చినా సరే ఇంకో కేసుని పెడుతూ నానా రకాలుగా పోలీస్ అధికారులు అయితే ఒత్తిడి చేస్తున్నారని ఈయన తరపున న్యాయవాది అయితే తెగ వాదించారు. తర్వాత వీళ్ళు ఏం చేశారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొన్ని చేశారు. ఇంకొంతమంది ఏం చేశారు, వంశీ అసలు తప్పే చేయలేదు, కావాలని నిరూపించారని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ ఈయన చేసిన ప్రతి తప్పులో ప్రతిదీ తప్పు ఉంది, సో చట్టరీత్యా మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతుందని పోలీస్ అధికారులు సైతం అయితే తెలుపుతారు. ఇలాంటి క్రమంలో వీళ్ళ తరపున న్యాయవాది అయితే పీలేయడం అయితే జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అది కేవలం జూన్ 6 వరకు మాత్రమే. తర్వాత ఈ లోపల ఈయనకి వైద్యం అందించాలి, ఎందుకంటే మళ్ళీ పెద్ద వయసు కాబట్టి కొంచెం మళ్ళీ ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇతనికి మెరుగైన వైద్యం అందించాలని నోటీస్ అయితే జారీ చేసింది. కానీ పోలీస్ అధికారులు మాత్రం వీటికైతే ఇంకా స్పందించలేదు, మాట్లాడలేదు. నెక్స్ట్ వార్డు జైలు అధికారులు కూడా ఏం మాట్లాడలేదు. ఆర్డర్ కాపీ అందాకనే మేము రిలీజ్ చేస్తామని వాళ్ళైతే తెలపడం అయితే జరిగింది. చూడాలి ఇంకా ఆర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రిలీజ్ చేస్తానంటే. కానీ ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ ఒక భయం అయితే పట్టుకుంది. జనాలు సైతం అయితే ఏం చెప్తున్నారంటే వరుసగా ఈ అరెస్టులు ఏంటి, అరెస్టుల పరం ఏంటి, పరిపాలన చేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నారని వాళ్ళైతే అడుగుతున్నారు. ఇలాంటి క్రమంలో అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ ఇస్తున్నారు, తెప్పిస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ ఇస్తున్నారు, బయటకు తెప్పిస్తున్నారు. అసలు ఇది ఏంటి, నాటకమా నిజంగా చేస్తున్నారని వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కొన్ని ఆరోపణల కేసుల్లో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీకి అయితే ఇప్పుడు మధ్యంతర బెయిల్ వచ్చింది. చూడాలి మెరుగైన వైద్యం అందిస్తారో, మెరుగైన వైద్యం అందించాలన్నారు కదా, ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది. కానీ ఎవరైనా తప్పు చేస్తే చట్టరీత్యా అయితే యాక్షన్ తీసుకోండి, కానీ వ్యక్తిగత కక్షతో వెళ్ళి ఇబ్బంది పెట్టకండి అని మాత్రం వాళ్ళైతే చెప్తున్నారు. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నాం, బోరుగడ్డ అనిల్ కుమార్ గారు కానీ, నెక్స్ట్ వల్లభనేని వంశీ కానీ, ఇలా అరెస్టు పర్వంగా చూసుకున్నట్టయితే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారని, జైల్లో అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వీళ్ళైతే వాపోతున్నారు. కానీ చట్టరీత్యా మీరు మాత్రమే చేయాలని కోర్టులు సైతం అయితే చెప్తున్నాయి. ఇలాంటి క్రమంలో చూసుకున్నాం వల్లభనేని వంశీ గారు ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారో, ఏమైనా ఆరోగ్య సమస్య ఉందా, శ్వాసకోశ సంబంధించి ఏమైనా ఉందా అనేది ఇప్పుడు ఈయన ట్రీట్మెంట్ అందిస్తా కానీ తెలియదు. ప్రజెంట్ ఈయనకి ఆయుష్ సంబంధించిన ఏదో ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే జరిగింది. ఇది సరిపోవట్లేదు, ఇంకా మెరుగైన వైద్యం కోసం ఈయనకి వైద్యం అందించాలని ఈయన తరపున న్యాయవాది పీలేయడంతో మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది హైకోర్టు. చూడాలి ఇంకా ఏం జరుగుతున్నాయి ఏంటనేది. సో అడిగిన గాయస్, ఇప్పుడు ఈ అరెస్టుల పర్వం ఏదైతే ఆంధ్ర రాష్ట్రం జరుగుతుందో దీన్ని మనం ఎలా చూడొచ్చు, నిజంగా వ్యక్తిగత హనంగా చూడొచ్చా, రాజకీయ కక్షగా చూడొచ్చా? మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నాను వచ్చాను.